కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నదుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణను ఎండబెడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ నీటిని వినియోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. నాగార్జున సాగర్కు నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తే సాగర్ ఆయకట్టు రైతులకు నీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సాగర్ ఎడమ కాల్వ కింద 17 పంటలకు నీరు అందించినట్లు జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఒకవైపు కృష్ణలో బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తన హక్కులకు మించి వాటకు మించి అడ్డగోలుగా వాడుతుంది. కానీ వీళ్ళు మాత్రం ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో యాగాలు పూజలు చేసి తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున సాగర్ కి ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి కనబడతలేదు వీళ్ళు చేసే ద్రోహం వల్ల. ఎందుకనంటే ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ పూర్తి హక్కులున్న ప్రాజెక్ట్. తెలంగాణలో కృష్ణా నది అంతో ఎంతో ఉపయోగపడితే నాగార్జున సాగర్ తోనే ఎడమ కాలువతోనే 4-5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. ఎక్కడ కూడా ఒక్క లిఫ్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ప్రారంభం చేయలే. వాస్తవానికి ఇవాళ ఇంత ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా అక్షరాల 10.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా మొదటి పంట పండించుకునే అవకాశం ఉండే. కానీ దుర్మార్గంగా వీళ్ళ మోసానికి వీళ్ళ అమ్మకానికి బలైపోయి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా రైతు కూడా ఎకరం నాటుబెట్టే పరిస్థితిలో లేరు.